శివుణ్ణి యోగి, విష్ణువుని భోగి అని ఎందుకంటారో మీకు తెలుసా? శివుడు రుద్రభూమికి అధిపతి, మోక్షకారకుడు. శివుడు త్వరగా ప్రసన్నం కాడు. నిశ్చలమైన కఠినమైన భక్తి ఉన్నవారికి మాత్రమే సులభంగా ప్రసన్నమవుతాడు. అనేక యోగాలను ప్రసాదించగలడు. శ్మశానవాసి కనుక శివుడు యోగి అయ్యాడు. శ్రీ మహావిష్ణువు స్వర్ణరత్న ఖచ్చితమైన వైకుంఠంలో ఉంటాడు. పట్టు పీతాంబరాలు, సుగంధ పరిమళాలు, క్షీరసముద్రం, శేషతల్పం, సాక్షాత్తు లక్ష్మీదేవి పాదసేవ. అందుకే ఆయన భోగి అయ్యాడు. జాగ్రత్తగా గమనించండి. శివాలయాల కంటే విష్ణు ఆలయాలు ఎంతో వైభవంగా తీర్చిదిద్దుతారు. ఈ యోగి యోగాలను అంటే మోక్షాన్ని ప్రసాదించగలడు. మరి భోగి భోగాలను అంటే ఐశ్వర్యాలను ప్రసాదించగలడు. ఓం నమ శివాయ. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నా ఈ ఇన్ఫర్మేషన్ చిన్నదైనా కానీ చాలా విలువైనది. ఇలాంటి విలువైన చిన్న చిన్న ఇన్ఫర్మేషన్స్ మీకు కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ డైలీ పెడుతూ ఉంటాను, వినండి.